హలో ఎవ్రీవన్, నా పేరు హస్వంత్ కుర్వెల్లా. మీరు చూస్తున్నారు నెక్స్జెన్. ఈరోజు నేను మీ ముందుకి ఒక అద్భుతమైన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తీసుకొచ్చేసాను. మనం ఈ కాలంలో ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువు చూసినా ఆన్ ఆర్ ఆఫ్ చేయడానికి ఉండే పవర్ బటన్పై మనకు సింబల్ కనిపిస్తుంది. ఆన్ ఆర్ ఆఫ్కి ఈ సింబల్ ఎందుకు పెట్టాలి? ఈ విషయం గురించి తెలియాలంటే మనం కొద్దిగా టైంలో వెనక్కి వెళ్ళాలి. నేను చెప్పిన 4 ways to time travel అనే వీడియోని మీరు ఇంకా చూసుండకపోతే ఒకసారి వెళ్ళి అది కూడా చూసేయండి. సమయంలో మనం కొంచెం వెనక్కి వెళితే అది 20వ శతాబ్దం, 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అప్పుడే ఎలక్ట్రానిక్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పటిదాకా ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద ఆన్ అండ్ ఆఫ్ అని ఇంగ్లీష్లో టెక్స్ట్ ఉండేది. కానీ ఇంగ్లీష్ మాట్లాడని కంట్రీస్లో ఆ గ్యాడ్జెట్స్ అమ్మడం చాలా కష్టమయ్యేది. సో ఈ ఇంగ్లీష్ కంపెనీస్ అన్నిటికీ అందరికీ అర్థమయ్యేలా ఒక సింబల్ అవసరం వచ్చింది. అదే సమయంలో కార్ మార్కెట్ కూడా బాగా ఇంక్రీజ్ అవడంతో కార్స్లో ఉన్న చాలా టెక్నికల్ బటన్స్కి సింబల్స్ అవసరం వచ్చాయి. అప్పుడు అందరూ ఐఈసీ దగ్గరికి వెళ్ళారు. ఐఈసీ అంటే ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్. ఈ ఐఈసీ నాన్ ప్రాఫిట్ నాన్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. ఆ తర్వాత 1973లో ఈ కంపెనీస్ కోసం ఐఈసీ పవర్ బటన్ని ఇంట్రడ్యూస్ చేసింది. మన ఈ మధ్యకాలంలో చూస్తున్న ఎన్నో సింబల్స్ ఈ ఐఈసీ ఇచ్చినవే. ఇలాంటి ఐఈసీ ఇచ్చిన సింబల్స్ అన్నిటి లిస్ట్ కనుక మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ పై క్లిక్ చేసి ఆ ఐఈసీ ఇచ్చిన సింబల్స్ అన్ని లిస్ట్ మీరు చూడొచ్చు. నిజానికి మనం మాట్లాడుకునే ఈ బటన్ పవర్ బటన్ కాదు, స్టాండ్ బై బటన్. అంటే మనం ఆల్రెడీ గ్యాడ్జెట్కి పవర్ ఇచ్చాక దాన్ని యాక్టివేటెడ్ ఆర్ డియాక్టివేటెడ్ స్టేట్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి దీన్ని స్టాండ్ బై బటన్ అంటారు. ఈ పవర్ బటన్ కనుక మనం సరిగ్గా గమనిస్తే ఓ అండ్ ఐ అనే అక్షరాలు 2 కనిపిస్తాయి. నిజానికి ఐఈసీ చెప్పేది ఏంటంటే ఈ ఓ అండ్ ఐ కావు, ఇవి 0 and 1ని ఇండికేట్ చేస్తాయి. ఎందుకంటే ఆ కాలంలో అప్పుడప్పుడే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. అదే టైంలో అందరూ బైనరీ సిస్టమ్తో అలవాటు పడుతున్నారు, అంటే కంప్యూటర్ లాంగ్వేజ్కి అలవాటు పడుతున్నారు. ఈ కంప్యూటర్ ఏది తీసుకున్నా 0 or 1sలో తీసుకుంటుంది. కాబట్టి ఆన్ అంటే 1 అని, ఆఫ్ అంటే 0 అని కౌంట్ చేసి దీనికి ఆన్ అండ్ ఆఫ్ రెండింటినీ కలిపి ఒకే బటన్గా వాడతాం. కాబట్టి ఈ స్టాండ్ బై బటన్కి ఆ సింబల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు ఈ పవర్ బటన్ హిస్టరీ మొత్తం తెలిసిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి స్టే ట్యూన్ టు నెక్స్జెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ హస్వంత్ కుర్వెల్లా సైనింగ్ ఆఫ్. బాయ్.